విశ్వంబర టీజర్ రిలీజ్ అయింది కదా, ఎలా అనిపించింది? గ్లిమ్సీ ఇప్పుడే చూసానన్న. టీజర్ చాలా బాగా అనిపించింది. ఫస్ట్ షాట్ ఆ పాపతో స్టార్ట్ అవుతుంది, ఏదో కథ చెప్పినట్టు స్టార్ట్ అయింది. చిరంజీవి గారు వస్తారు, ఆ మండులో మొత్తం ఇట్లా కళ్ళు కనిపిస్తాయి, చాలా బాగా అనిపించింది ఆ షాట్. లాస్ట్ షాట్ చేతిలో ఏదో ఒక కన్ను లాగా పెట్టుకొని అది ఇలా ఇలా తిరుగుతూ ఉంటది. ఆ షాట్ అయితే కొంచెం ఇంటర్నేషనల్ షాట్ లాగా అనిపించింది, ఏదో అవతార్ సినిమాలో కొన్ని సినిమాల్లో ఉంటాయి చూడు అలాంటి షాట్ అనిపించింది. బాగుందన్న గ్లిమ్సీ అయితే. ఫస్ట్ ట్రోల్ చేశారు కదా, అంటే రెక్కల గుర్రం మీద వచ్చేసాడు చిరంజీవి గారు, అప్పుడు ట్రోల్ చేశారు కదా. ఇప్పుడైతే ట్రోల్ చేసేంత అయితే గలీజ్ గ్రాఫిక్స్ అయితే కాదు. ఒక హరిహర వీరమల గ్రాఫిక్స్ లేదంటే ఆది పురుష్ లాంటి గ్రాఫిక్స్ కాకుండా ఒక అవతార్ గ్రాఫిక్స్ లేదా మన హనుమాన్ సినిమా గ్రాఫిక్స్, బింబిసార గ్రాఫిక్స్ లాగా ఒక నీట్ గా అనిపించింది ఇప్పుడైతే. టీజర్ చాలా బాగుందన్న. ఆ ఏజ్ కి చిరంజీవి గారు 70 సంవత్సరాల ఏజ్ లో ఎలాంటి సినిమా చేయాలో అలాంటి సినిమాలో ఒక అంజీ సినిమా అప్పట్లో ఎంత ఊపిందో ఈ సినిమా కూడా ఆ రేంజ్ హిట్ అవుతుంది అన్న. అప్పుడు అంత లో టెక్నాలజీతోనే అంత సినిమా తీయగలిగినప్పుడు ఇప్పుడు ఇంత టెక్నాలజీ ఉన్నా ఎందుకు డిలే అవుతుంది? ఇప్పుడు అంటే కోటి రామకృష్ణ గారు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు చూడండి, అరుంధతి లేడుగా ఇప్పుడు ఆయన. ఇప్పుడు వచ్చిన వాళ్ళు కొత్త కొత్త వాళ్ళు ఛాన్సులు ఇచ్చేస్తున్నారు. వాళ్ళు మొన్న చూసారుగా ప్రభాసానికి ఎంత పెద్ద పెట్టాడు ఓం రౌత్ గారు, 30 కోట్లలో మంచి మంచి సినిమాలు తీస్తున్నారు. మొన్న వచ్చిన ఏంటది సినిమా నరసింహ, మహా అవతార్ నరసింహ 6-7 కోట్లలో 10 కోట్ల అంత మంచి గ్రాఫిక్స్ ఇస్తున్నారు. వీళ్ళకి ఛాన్స్ ఇస్తే ఇట్లా చేస్తారనమాట. సో విశ్వంబర అయితే ఇప్పుడు నీట్ గా ఉందన్న. ఆ బింబిసార తర్వాత ఏ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారో ఆయన మీద ఇప్పుడు రీచ్ అవుతాడు. ఒక బింబిసార ఏ రేంజ్ లో హిట్ అవుతుందో ఇది కూడా అదే రేంజ్ లో హిట్ అవుతుందని మాకు అనిపిస్తుంది. ఆ గ్లిమ్స్ అయితే బాగుందన్న. అది చిరంజీవి గారి ఏజ్ కి. చిరంజీవి గారు ఒక ఫ్యాన్ గా చెప్పాలంటే ఆయన మాకు దేవుడే అన్న. ఎందుకంటే మాకు పవన్ అన్నని ఇచ్చాడు ఆయన. అక్కడ ఎప్పుడు ఆయన పవన్ అన్న అసలు ఎప్పుడు లేని మనిషి. ఒక త్రివిక్రమ్ గారి వల్లనో లేకపోతే చిరంజీవి గారి వల్లనో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఒక 10 మంది లేదా 20 మంది లేదా 100 మందికి సహాయపడుతున్నాడు అంటే అది చిరంజీవి గారి వల్లనే అనిపిస్తుంది. చిరంజీవి గారు ఉదయ్ కిరణ్ గురించి మీరు చూసారా అన్న? ఉదయ్ కిరణ్ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరన్నా వచ్చి ఈయన ఉదయ్ కిరణ్ వల్లే నేను చనిపోయాడు అని ఎవరైనా వాళ్ళ ఫ్యామిలీలో చెప్పారా? మనం ఏదో ట్రోల్ చేసి ఎప్పుడన్నా సరే చిరంజీవి గారు మంచోడు అంటే కింద కామెంట్ పెట్టాలా, ఉదయ్ కిరణ్ అన్యాయం చేశాడు. ఉదయ్ కిరణ్ ఏం అన్యాయం చేశాడన్నా? ఒక హీరో మంచోడు అని చెప్పేసి పెళ్లి ఒప్పుకున్నారు. ఆడు వేస్ట్ గాడో ఏదో వేరే వాళ్ళతో సంబంధం చెప్పి చెడగొట్టుకున్నాడు. ఇది మనకు తెలిసిన టాపిక్. ఆయన వచ్చి వాళ్ళ సినిమాలు నాశనం ఏం చేయలేదు. ఉదయ్ కిరణ్ గారు ఆయన సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. అప్పట్లో శ్రీరామ్ అనే సినిమా చేశాడు, భయం 6 ప్యాక్ చేసి బాగా మంచి ఏం సినిమాలు చేయాలి, లవ్ సినిమాలు చేశాడు. ఒక ఏజ్ తగ్గట్టుగా మార్చుకోవాల్సింది. అదే ప్యాటర్న్ లో ఉన్నాడు. ఆయన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లో ఆయన చనిపోయాడు. దాన్ని తీసుకొచ్చి మెగా ఫ్యామిలీ అంటగట్టి చిరంజీవి గారే చేశారంటే నువ్వు చూడలేదు నేను చూడలేదు, వాస్తవాలు తెలియకుండా మాట్లాడదు. అది నేను చెప్పేది ఉదయ్ కిరణ్ విషయంలో. కామెంట్ పెట్టే వాళ్ళకి తెలుసుకొని మాట్లాడితే బాగుంటది. కొంచెం బుద్ధి లేని ఏదో ఆయన చిరంజీవి గారు ఆ స్థాయి నా చిరంజీవి ఇంటి దగ్గర ఉన్న డ్రైవర్ పోస్ట్ కూడా అర్హత లేని ఎదవలందరూ ఆయన గురించి మాట్లాడే వాళ్ళే. సరేనా? 100 రూపాయలు ఉంటే మనమే బిల్డప్లు ఇస్తాం, 100 కోట్లు ఉన్నా కూడా వాళ్ళు బిల్డప్లు ఇవ్వట్లేదు. అంత లోగా ఉండి ఉంటారు. ఆయన ఒక ఆయననే కాదు, చిరంజీవి గారు, బాలయ్య గారు, నాగార్జున, వెంకటేష్ వాళ్ళ స్థాయి 100 కోట్లు పెట్టుకొని కూడా ఈ రోజు వాళ్ళ జనాలకి హెల్ప్ చేస్తున్నారు అంటే అది మన టాలీవుడ్ ఒక అదృష్టం అన్న.